టు మై ఛానల్. నా పేరు మోనికా రాచెస్ అండ్ ఈ వీడియోలో నేను మీకు నా పట్టు శారీ కలెక్షన్ చూపిస్తున్నాను. ఐ రియలీ హోప్ యూ విల్ లైక్ ఇట్. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అందరి సారీ టేస్ట్ ఒకేలా ఉండదండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సారీ నచ్చుతుంది. నా దగ్గర ఎక్కువ పట్టు చీరలు లేవు, ఎందుకంటే లైక్ నాకు అన్ని ఫంక్షన్స్కి కానీ లేకపోతే పెళ్ళిళ్ళకి కానీ ఎక్కువ అన్ని ఈవెంట్స్కి చీరలు కట్టడం ఇష్టం ఉండదు. వెడ్డింగ్ మెయిన్ ఈవెంట్, అది కూడా మన దగ్గర వాళ్ళు అంటేనే పట్టు ప్రిఫర్ చేయాలి అని నా ఫీలింగ్ అనమాట. సో ఇవి నా వెడ్డింగ్ సారీస్. ఇప్పటి వరకు నేను ఓన్ చేసిన అన్ని సారీస్ ఒకటో రెండో మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండిపోయినాయి, బట్ మిగిలినవన్నీ నా దగ్గరే ఉన్నాయి. అండ్ అన్నిటికీ డ్రై క్లీనింగ్, ఐరన్ లాంటివి లేవు. కొన్ని యూజ్ చేసి పెట్టినవి కూడా ఉన్నాయి. ఓకే, అండ్ కొందరికి సారీస్ చాలా హెవీ అనిపించవచ్చు, కొందరికి చాలా సింపుల్ అనిపించవచ్చు. నేను యూజువల్లీ కొంచెం హెవీ సారీసే ప్రిఫర్ చేస్తాను, అంటే లైక్ కొంచెం ఇట్లా ఫుల్ పట్టు టైప్ సారీసే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే వేసుకునే ఒకేషన్స్ అట్లాంటి వాటికి వేస్తాను కాబట్టి. సో లేట్ చేయకుండా ఐ షో యూ మై ఫస్ట్ శారీ. ఇది నా ఎంగేజ్మెంట్ శారీ. నేను స్క్రీన్ పైన ఇక్కడో మధ్యలో ఎక్కడో దగ్గర ఫొటోస్ అయితే పెడతాను ప్రతి సారీవి నేను వేసుకున్నవి. ఐ ట్రై టు పుట్. సో ఇది వచ్చేసి కంచి పట్టు శారీ అండి. ఇది బ్యూటిఫుల్ ఆరెంజ్ అండ్ పింక్ డ్యూయల్ టోన్ శారీలా ఉంటుంది. జరీ కూడా దీనిపైన గోల్డ్ అండ్ సిల్వర్ రెండు వచ్చినాయి అనమాట. Just let me show you. ఇట్లా గోల్డ్ అండ్ సిల్వర్ జరీస్ వచ్చినాయి అనమాట దీనిపైన. సో చాలా బ్యూటిఫుల్ సారీ అనిపించింది నాకు. అండ్ నాకు నార్మల్గానే పింక్స్ కానీ ఆరెంజెస్ కానీ కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. లైక్ అంటే నా కళ్ళు ఎప్పుడు అటటే వెళ్తుంటాయి అనమాట, పింక్స్ ఆరెంజెస్. సో యా ఇది. అండ్ నేను నార్మల్గా ఏ పట్టు సారీకి బ్లౌజ్ అనేది దీంట్లోంచి తీయించను, దాన్ని కుట్టించను. జస్ట్ ఇన్ కేస్ ఇంకా మరి బార్డర్ చాలా బాగుంది అంటే తప్పించి. ఈ సారీకి నేను రా సిల్క్లో బ్లౌజ్ చేయించనుండే, నా ఫ్రెండే డిజైనర్, దాని దగ్గరే చేయించినాను. బట్ ఆ బ్లౌజ్ మిస్ప్లేస్ అయింది. సో నేను వేరే బ్లౌజ్ మళ్ళీ వేరే రా సిల్క్ తీసుకొని దానిపైన వర్క్ చేయించినాను అనమాట. సో నేను ఇక్కడ నా మగ్గం వర్క్ బ్లౌజెస్ ఏవి చూపించట్లేదు, బికాజ్ నేను వాటిపైన చాలా ఎఫర్ట్ అండ్ చాలా మైండ్ మెటీరియల్ పైన లైక్ అన్నిటిపైన చాలా మైండ్ పెడతా. సో దానికి మేబీ ఐ డూ అనదర్ వీడియో. బట్ ఇప్పుడు మాత్రం మీరు సారీస్ ఎంజాయ్ చేయండి. సో దీనికి బార్డర్ చాలా చిన్న బార్డర్ వచ్చిందండి, ఇంతని బార్డర్. అండ్ పెద్ద పెద్ద లైక్ దూరం లాగా దీని లోపల మొత్తం బూటీస్ ఏవైతే ఉన్నాయో ఇట్లా ఫ్లవర్ బూటీసే దూరం ఉన్నాయన్నమాట. సో ఇక్కడ బార్డర్ ఇంతనే వస్తే దీనికి ఒక చిన్న లేస్ లాంటి ఫినిషింగ్ ఇచ్చిన అనమాట. నా ఫ్రెండే చేసింది ఇది కూడా. సో ఇది దీని పళ్ళు కనిపిస్తుంది, కొంచెం వెనక్కి వెళ్తా. సో ఇది దీని పళ్ళు. అండ్ త్రూ అవుట్ ద సారీ, జస్ట్ నాకు రావట్లేదు బట్ ఐమ్ ట్రై. త్రూ అవుట్ ద సారీ ఇలా ఉంటుందండి. సో యా, ఇది వచ్చేసి నా ఎంగేజ్మెంట్ సారీ. సో ఒకవేళ మీకు ఈ సారీ బాగా నచ్చితే ఇలాంటి సారీయే యాక్చువల్లీ నేను ఇది స్వర్ణ కంచి దిల్సుఖ్ నగర్లో తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ అండి, బట్ సమ్వేర్ బిట్వీన్ 12 to 14-15 మధ్యలో ఉంది ఈ సారీ. సో యా, నెక్స్ట్ వచ్చేసి నా వెడ్డింగ్ సారీ. ఓకే, నా వెడ్డింగ్ పిక్చర్ చాలా పాపులర్ పిక్చర్లీ, చాలామంది చూసుంటారు నా పిక్చర్. సో ఇది నా వెడ్డింగ్ సారీ అండి. ఇది ఒక బ్యూటిఫుల్ రెడ్ కంచిపట్టు. సో ఈ సారీ నాకు చాలా అంటే చాలా నచ్చింది. యాక్చువల్లీ నా పెళ్లి టైంలో ఈ గోల్డ్ టిష్యూ సారీస్ ఉండే కదా, గోల్డ్ టిష్యూ సారీస్కి కలర్ బార్డర్స్, గోల్డ్ ఆన్ గోల్డ్ బార్డర్స్ అవి బాగా నడుస్తున్నాయి అనమాట. సో నేను చాలా తీసుకుందాము అలాంటివి అనుకొని వెళ్ళినుండే, బట్ అప్పటికే చాలా ఎక్కువ ఖర్చు అయిపోయింది. అండ్ నేను
60-70,000 సారీకి పెట్టాలంటే నాకు కుదరలేదు అసలు అంత పెట్టడము. అండ్ అప్పటికి కూడా డాడీ నేను షాప్కి వెళ్ళిన తర్వాత నేను నా ఫ్రెండ్స్తో షాపింగ్ చేసి ఉండే అనమాట. లైక్ ఎంగేజ్మెంట్ చీర, పెళ్లి చీర, ఈ 2 చీరలే నేను, ఓకే నా రిసెప్షన్ చీర కూడా 3 నేను వెళ్ళి తీసుకున్నాను. సో ఇది ఎంగేజ్మెంట్ చీర నేను మమ్మీ వెళ్ళి తీసుకొని ఉండే. అండ్ పెళ్లి చీర మాత్రం నేను నా ఫ్రెండ్, లైక్ నా బెస్ట్ ఫ్రెండ్స్తో వెళ్ళి షాపింగ్ చేసి ఉండే అనమాట. ఎందుకంటే వాళ్ళు నాకు క్లియర్ కట్గా సాటిస్ఫై అయ్యేంత వరకు వదలరు అని నాకు తెలుసు. ఇంకో 10 షాపులు తిరిగినా సరే కానీ వదలరు అని నాకు అనిపించింది. సో నేను వాళ్ళని తీసుకొని వెళ్ళినుండే అనమాట. అండ్ ఈ సారీ నాకు చాలా 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 ఫేవరెట్ సారీ. నేను ఇప్పటి వరకు నా దగ్గర ఉన్న అన్ని పట్టు చీరల కన్నా చాలా ఎక్కువ సార్లు వేసుకుందంటే నా వెడ్డింగ్ చీర. నేను మా బావ పెళ్ళికి వేసుకున్నాను, నా బెస్ట్ ఫ్రెండ్ వెడ్డింగ్కి వేసుకున్నాను, అండ్ మొన్న చక్రి వాళ్ళ కజిన్ వెడ్డింగ్కి వేసుకున్నాను. అండ్ సో నాకు ఈ చీర చాలా అంటే చాలా 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 ఇష్టం. అండ్ ఇది నేను సాయి కంచిలో తీసుకున్నానండి. 20,000 పడింది. అండ్ నేను యాక్చువల్లీ సాయి కంచి వెళ్ళినప్పుడు డాడీ నాతో నన్నుండే కూడా అనమాట. లైక్ చూడు బెటా, నీకు దట్ ఈస్ నీ పెళ్లి చీర, లైక్ ఫర్గెట్ ద ప్రైస్, నీకు ఏది నచ్చితే అది తీసుకో, ఇంత ఖర్చు పెడుతున్నాము, ఇంకో 40-50,000కి ఏం ఫరక్ పడదు, తీసుకో అన్నట్టే అన్నుండే. బట్ దెన్ నేను ఇట్లా పెట్టుకొని చూసినప్పుడు నాకు ఆ గోల్డ్ నా ఫేస్ పైన అసలు అంటే నా ఫేస్ ఎలివేట్ అయినట్టు అనిపించలేదు అనమాట. లైక్ ఆ గోల్డే చాలా డామినేటింగ్ అనిపించింది. సో నేను ఇంకా అది తీసుకోలేదు. ఇది పెట్టుకున్నప్పుడు మాత్రం లైక్ ఐ ఫెల్ట్ వెరీ బ్రైడల్ అన్న ఫీల్ వచ్చేసింది నాకు. సో అందుకే తీసుకున్నాను. లైక్ చాలా రెడ్ సారీస్ ఉంటాయి కానీ నాకు ఇది చాలా ఇష్టం. ఎందుకంటే ఇందులో ఈ ఏమంటాము ఇట్లా పికాక్ ఇంకా చక్రం ఏవైతే ఉన్నాయో ఇవి చాలా దగ్గరకు ఉన్నాయి అనమాట. సో దానివల్ల చాలా రిచ్ ఫీల్ వచ్చింది. అండ్ నాకు ఎట్లాగో హెవీ వర్క్ బ్లౌజ్ వేసుకోవాలి అని ఉండే వెడ్డింగ్కి. సో నేను ఏం చేసినానంటే నాకు బార్డర్ ఇట్లా ప్లెయిన్ పెద్ద బార్డర్ వచ్చింది కానీ ప్లెయిన్ బార్డర్ వచ్చింది. బట్ ఐ స్టిల్ డిడ్ మైండ్. ఎందుకంటే నాకు లైక్ ఇప్పుడు ఇక్కడ చేతికి బాగా వర్క్ వస్తుంది అన్నప్పుడు ఇలా ప్లెయిన్ ఏమంటాము బార్డర్ ఉన్నా నాకు అంత లైక్ ఆడ్గా ఉంటుంది అని అనిపించలేదు, ఆర్ తక్కువ గ్రాండ్ ఉంటుంది అని అనిపించలేదు. సో దిస్ ఈజ్ మై వెడ్డింగ్ సారీ. సో త్రూ అవుట్ ద సారీ ఇట్లనే వచ్చినాయి బూటీస్, దూరం లాగా ఏం రాలేవు, మొత్తం ఫుల్ సారీ ఇట్లనే వచ్చింది అనమాట. అండ్ దీని బార్డర్ దీని కొంగు పళ్ళు వచ్చేసి ఇలా ఉంది. సో నాట్ వెరీ ఎక్సైటింగ్ పళ్ళు, బట్ నాకు తెలుసు పళ్ళు లైక్ వెనక్కి వెళ్ళిపోతుంది అని. లైక్ మనం ఎప్పుడైతే చీర ఇట్లా వన్ స్టెప్ వేసి వదిలేస్తామో అప్పుడు చీర కొంగు బాగుండాలి అని అనిపిస్తుంది. నేను ఆ 1 స్టెప్ అసలు వేయను నా లైఫ్లో అని నాకు తెలుసు. సో నేను ఇట్లా కుచ్చిళ్ళు పెట్టేస్తాను, కుచ్చిళ్ళు అని అంటాం లైక్ స్టెప్స్ పెడతాం కాబట్టి నాకు బార్డర్ పెద్ద అంటే లైక్ ఇట్స్ నాట్ అ కన్సిడరేషన్ నాకు. సో ఐ థింక్ ఇట్స్ ప్రిటీ నైస్. సో యా, లైక్ యూ కెన్ సీ లైక్ మీకు తెలుస్తుందా, ఇట్స్ అ వెరీ లైక్ చాలా రిచ్ కంచి లాగా ఉంటుంది ఇది. సో యా, ఇది నేను సాయి కంచి బంజారా హిల్స్లో తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ బ్లూ కలర్ సారీ అండి. ఇది వచ్చేసి ఉప్పాడ పట్టు. అండ్ నా పెళ్లి టైంలో ఉప్పాడ వాజ్ లైక్ ఉప్పాడ ఎక్కడ చూసినా ఉప్పాడ సారీసే ఉండే అసలు. సో మా చెల్లి వాళ్ళు ఉప్పాడ సారీస్, ఉప్పాడ పట్టు సారీస్ లైక్ సిస్టర్ ఆఫ్ ద బ్రైడ్ స్టైల్లో వేసుకున్నారు అనమాట. సో మా చెల్లి యాక్చువల్లీ ఇదే వేసుకుంది కానీ ప్లెయిన్ వేసుకొని లైక్ దానికి బార్డర్ ప్లెయిన్ వచ్చింది, లైక్ ప్లెయిన్ చీరకి ప్లెయిన్ బార్డర్ వచ్చింది. నేను వెళ్ళలేదు తీసుకోవడానికి, మమ్మీ తీసుకొచ్చింది నాకు. ఇది దేనికి అంటే పెళ్ళిలో మాకు బియ్యం పోస్తారు, ఆ బియ్యం అనేది అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ కుక్ చేస్తారు అనమాట అవి. సో ఆ రోజుకి బియ్యంకి అన్నట్టు తీసుకుంది, ఏదైనా ఈవెంట్కి వస్తుంది అని. సో త్రూ అవుట్ ద సారీ ఇట్లా స్ట్రైప్స్ వస్తాయి అనమాట క్రాస్లో. అండ్ ఒక సైడ్ ఇలా చిన్న బార్డర్ వచ్చి కింద సైడ్ ఇట్లా పెద్ద బార్డర్ లాగా వచ్చింది. అండ్ నాకు బ్లౌజ్ కూడా ఈ టిష్యూ ఏదైతే ఉందో ఈ టిష్యూ ప్లెయిన్ టిష్యూ బ్లౌజ్ వచ్చింది. నేను దానిపైన వర్క్ చేయించినాను. బట్ నేను ఇది ప్లెయిన్ బ్లూ కాబట్టి దీనిపైన పింక్ కానీ లేకపోతే రెడ్ కానీ చాలా బాగుంటుంది. నేను అంటే ఆ కాంబినేషన్లో వేసుకున్నాను బ్లౌజెస్. లైక్ నా బెస్ట్ ఫ్రెండ్ వెడ్డింగ్కి వేసుకున్నాను ఇది నేను. అండ్ తన వెడ్డింగ్కి వేసుకున్నప్పుడు నేను రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకుని ఉండే అనమాట. అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇలా సింపుల్ పళ్ళు. సో సారీ మొత్తం
ఇలా ఉంటుందన్నమాట. సో ఇది మమ్మీ తీసుకొచ్చిందండి జనరల్ బజార్లో. లైక్ జనరల్ బజార్లో చాలా షాప్స్ ఉంటాయి కదా, నాకు ఎగ్జాక్ట్లీ తెలీదు, మేబీ చెన్నై షాపింగ్ మాల్లో లేకపోతే అక్కడ అదే స్ట్రెచ్లో తీసుకుంది. అండ్ ఇది అరౌండ్ సమ్వేర్ బిట్వీన్ 5 to 7 మధ్యలో పడిందండి. నాకు ఎగ్జాక్ట్లీ అయితే గుర్తులేదు, ఎందుకంటే 5 years బ్యాక్ ముచ్చట కాబట్టి. సమ్వేర్ బిట్వీన్ 5 to 7 పట్టింది, ఎందుకంటే త్రూ అవుట్ ద సారీ ఆ జరీ ఏదైతే ఉందో అది ఉంది కాబట్టి. బట్ జస్ట్ సింపుల్ సారీ ఉండి కింద లైక్ జరీ ఒక్కటే ఉంది అంటే మాత్రం తక్కువ పడుతుంది. సో ఇవి వచ్చేసి నా వెడ్డింగ్కి తీసుకున్నవి. ఇవి కాకుండా నేను ఒక 2-3 సారీస్ తీసుకున్నాను, బట్ అవి నాకు అప్పుడు నాకు సారీస్ పైన అంత నాలెడ్జ్ కానీ ఇంట్రెస్ట్ కానీ లేకుండే. సో మా మమ్మీ ర్యాండమ్ పిక్స్ తీసుకొచ్చినా నేను అట్లనే వేసేసుకున్నాను, అయిపోయింది ఆ వెడ్డింగ్ స్ట్రెచ్లో. బట్ స్లోగా నాకు ఎప్పుడైతే సారీ టైప్స్ దానిపైన ఇంట్రెస్ట్ రావడం స్టార్ట్ అయిందో, నేను కొన్ని నేను వెయ్యనివ్వి అని అనిపించినవి లైక్ నేను మమ్మీ దగ్గర పెట్టేసాను కదా, నాకు వద్దు అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి నా రిసెప్షన్ సారీ అండి. ఓకే, ఫస్ట్ థింగ్ ఇది నా రిసెప్షన్ సారీ కాదు, నేను రిసెప్షన్కి యాక్చువల్లీ ఒక గౌన్ లాగా వేసుకున్నాను అనమాట. ఇది చక్రి వాళ్ళ ఇంట్లో వ్రతం చేస్తాం కదా దానికి. సో నాకు యాక్చువల్లీ చాలా బిల్డప్ ఇచ్చిన ఉండే అండి వీళ్ళంతా, లైక్ వ్రతం ఇస్ లైక్ అ బిగ్ థింగ్, చాలా గ్రాండ్ శారీ ఉండాలి, ఇట్లుండాలి అట్లుండాలి అని. అండ్ యూనో లైక్ ఆ ప్రెషర్ ఉండింది నాకు బాగా, లైక్ మంచి చీర ఉండాలి. అండ్ నేను ఈ చీర ఫస్ట్ కొన్నాను, పెళ్లి చీర తర్వాత కొన్నాను. అండ్ నేను హనుమంతరావు సిల్క్స్ వెళ్ళినుండే అనమాట. సో హనుమంతరావు సిల్క్స్లో చీరలు చూసి నాకు లైక్ అంత బాగా నచ్చకుండా నేను ఇట్లా దిగి నడుస్తూ ఉన్నాను జనరల్ బజార్ స్ట్రెచ్లో. అండ్ రైట్ సైడ్లో నాకు ఇట్లా చీరలు ఇట్లా బెడ్షీట్ లాగా ఇట్లా పరిచి ఇట్లా పెడతారు కదా పక్కన, అందులో నాకు ఈ చీర కనిపించింది. అండ్ ఆ లైటింగ్కి ఆ ఈవినింగ్ రాత్రి పూట అది చూసి లైక్ నాకు అది కావాలి అని లైక్ నేను గ్యాప్ ఇవ్వలేదు మా మమ్మీ వాళ్ళకి, నాకు అది కావాలి అని చెప్పి టపిమని తీసేసుకున్న చీరని. బట్ నాకు తర్వాత అర్థమైంది ఏంటి అంటే ఇట్స్ వెరీ హెవీ. సో అంత హెవీ చీర నేను అసలు హ్యాండిల్ చేయలేకపోతున్నాను. ఇట్స్ అ వెరీ ఓల్డ్ డిజైన్, ఆ చీరలు ఇప్పుడు నడవట్లేదు. సో ఇది నేను లైక్ ఏమంటారు ఆ రోజు వ్రతంకి ఒక్కసారి కట్టినాను, ఇంకా అసలు కట్టలేకపోతున్నాను, నాకు మనసు రావట్లేదు ఇది కట్టుకోవడానికి. సో యా, let me show you the saree. Please don't judge me, this is not my style, but what to do. అలా ఆవేశంలో చేసిన తప్పులు కొన్ని ఉంటాయి. సో ఇది ఆ చీర అన్నమాట. సో ఇదనమాట సారీ. సో ఈ ఎల్లో ఆ రోజు నేను పెట్టుకున్నప్పుడు నా ఫేస్ పైన మంచిగా రిఫ్లెక్ట్ అయ్యి ఐ వాజ్ లుకింగ్ వెరీ నైస్ అండ్ ఎవ్రీథింగ్. సో నేను ఈ చీర తీసుకున్న తర్వాత ఆ వెయిట్ నేను అసలు హ్యాండిల్ చేయలేకపోయినాను. ఇక్కడ మీరు చూడండి, దీనికి ఇట్లా మంచిగా స్టోన్ వర్క్ లాగా వచ్చింది, లైక్ బార్డర్కి ఈ చిన్న బార్డర్ వచ్చి ఇట్లా స్టోన్ వర్క్ లాగా వచ్చి ఇక్కడ కట్ వర్క్ లాగా, అండ్ ఇట్లా ఇక్కడ ఏమంటాము ఇట్లా మామిడి పిందెల డిజైన్ లాగా వచ్చి మామిడి పిందెలకి మొత్తం ఇట్లా వర్క్ లాగా వచ్చింది, మీకు కనిపిస్తుందా? ఇట్లా మామిడి పిందెలకి ఇట్లా మొత్తం వర్క్ లాగా వచ్చింది. సో ఆ సారీ చాలా ప్రిటీ ఉంటుందండి, కట్టుకున్నప్పుడు చూడడానికి చాలా బాగుంటుంది, రిచ్ అనిపిస్తుంది. కానీ సంహౌ ఇది నాకు నచ్చలేదు, ఏంటో ఏమో కానీ నేను అసలు మళ్ళీ వాడలేదు, వేసుకోలేదు. మా మమ్మీకి ఇస్తే చిచి నేనా అన్నట్టు మాట్లాడింది. సో ఐమ్ లైక్ ఓకే, నేనే ఇంకా దీన్ని ఎలాగో అలాగా కష్టపడి ఒక 2-3 లైక్ కజిన్ వెడ్డింగ్లకి వేసేసి దీన్ని తీసేద్దాం అనుకుంటున్నాను ఇంకా. సో లైక్ పళ్ళు ఎక్కడైతే కింద మనకి కుచ్చిళ్ళ లాగా వస్తాయో అక్కడ జస్ట్ ఇట్లా కింద మాత్రమే వచ్చిందండి, లైక్ వర్క్ ఇక్కడ కింద మాత్రమే వచ్చినాయి అనమాట మామిడి పిందెలు. ఇంకా లోపలంతా ప్లేన్ వచ్చి త్రూ అవుట్ ఇంకా మళ్ళీ మామిడి పిందెలకు వర్క్ వచ్చి బార్డర్స్ మాత్రం ఇట్లా పెద్దగా వర్క్ వచ్చింది. ఇట్లా పెద్దగా వర్క్ వచ్చింది చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దుపట్టా. దీని దుపట్టా అయితే చాలా హెవీ ఉంటుంది, లైక్ షోల్డర్ మొత్తం ఇట్లా పెయిన్ వచ్చేస్తుంది దుపట్టాకి. సో ఇది దుపట్టా అంటున్నా, దీని కొంగు. సో ఈ కొంగు ఇలా ఉందన్నమాట, దీనిపైన ఇట్లా మొత్తం ఏమంటారు బీడ్స్ అండ్ ఆల్తో వర్క్ చేసి. సో నేను ఇది బాగా ఆవేశంలో తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ సారీ అండి, ఇది వచ్చేసి ఉప్పాడ సారీ. అండ్ ఇది నా పెళ్ళైన తర్వాత ఫస్ట్ దసరాకి చక్రి కొనిచ్చిండ్రు. అండ్ మా దగ్గర దసరా ఇస్ లైక్ అ బిగ్ డీల్, అండ్ ఫస్ట్ దసరా ఇస్ లైక్ వెరీ బిగ్ డీల్. సో
నేను చీర కావాలి అని అన్నప్పుడు వాట్ డూ యూ వాంట్ అని అడిగితే నా దగ్గర లైక్ అప్పుడు కూడా ఉప్పాడ బాగా రన్నింగ్ ఉండింది. సో నేను లైక్ ఐ వాంటెడ్ సంథింగ్ పట్టు బట్ ఆల్సో సంథింగ్ వెరీ సింపుల్ అని అనుకున్నప్పుడు సో అప్పుడు ఇది తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ఒక బ్యూటిఫుల్ మస్టర్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చిన సారీ. అండ్ దీనికి కూడా లైక్ 2 రకాల జరీస్ ఉంటాయండి. ఇది బార్డర్ వచ్చేసి గోల్డ్ కొంచెం సిల్వర్ త్రూ అవుట్, అట్లనే ఇట్లా ఇట్లా బూటీస్ లాగా ఉన్నాయి అనమాట. ఇట్లా గ్రీన్ అండ్ గోల్డ్ బూటీ, మళ్ళీ ఇట్లా సిల్వర్ అండ్ గోల్డ్ బూటీస్ లాగా అక్కడ మధ్య మధ్యలో ఇట్లా ఫ్లవర్స్ లాగా వచ్చి త్రూ అవుట్ ద చీర ఇట్లుండి. ఇది వచ్చేసి దీని పళ్ళు, అండ్ ఐ నెవర్ మైండ్ ద పళ్ళు, నాకు అన్ని పళ్ళుస్ ఇట్లనే ఉంటాయి. ఇది సమ్వేర్ అరౌండ్ 9,000 చేంజ్ పడ్డది నాకు. ఇది నేను మందిర్లో తీసుకున్నాను, బంజారా హిల్స్ మందిర్లో. అండ్ క్వాలిటీ కూడా ఈ పట్టుది చాలా బాగుంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పట్టు. లైక్ ఉప్పాడలోనే నా దగ్గర ఇంకొకటి కూడా ఉంది కదా, దానికన్నా ఇది క్వాలిటీలో చాలా ఎక్కువ బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ సారీ అండి. ఇది వచ్చేసి బనారస్ పట్టు సారీ. ఇది నాకు చక్రీమా ఫస్ట్ యానివర్సరీకి కొనిచ్చినారు. అండ్ యాక్చువల్లీ ఆ టైంలో మేము ఈ ఫ్లాట్ గృహప్రవేశం లాగా అనుకుంటుండే అనమాట. సో దానికి వెడ్డింగ్ యానివర్సరీకి వస్తుంది అని కొంచెం ఎక్కువ అయినా సరే తీసుకోవాలి సారీ అన్నట్టు అనుకున్నాను నేను. బట్ ఆ వెంటనే లైక్ కొన్ని ఇష్యూస్ వల్ల ఫ్లాట్ మాకు ఇవ్వలేదు. అప్పుడు ఫ్లాట్ ఇచ్చే టైంకి ఇంకొక 1 year అయిపోయింది. నేను అప్పటికి ప్రెగ్నెంట్ ఉండే. ప్రెగ్నెన్సీ తర్వాత అంటే ప్రెగ్నెన్సీ రాకముందు మంచి రోజులు లేవు అని చెప్పేసి త్వరగా ఇంట్లో అన్ని ఫంక్షన్స్ చేసేసి, అంటే లైక్ అన్ని పూజలు అవన్నీ చేసేసి వ్రతం ఒక్కటి లైక్ బ్యాలెన్స్ పెట్టి వ్రతంకి అందరినీ పిలుద్దామని అనుకున్నాము. బట్ దాని తర్వాత నేను పోస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు కుదరలేదు. దెన్ ఆ తర్వాత మేము ఆల్రెడీ ఇంట్లోపలికి రావాల్సి వచ్చేసింది అనమాట కొన్ని ఇష్యూస్ వల్ల. సో ఓల్డ్ హౌస్ ఖాళీ చేసి ఇందులో ఫ్లాట్లోకి దిగిపోవాల్సి వచ్చింది. సో అట్లా అయ్యి మేము ఎవరిని పిలవడం అనేది కుదరలేదు. సో ఈ చీర అలాగే ఉండిపోయింది నా దగ్గర, అసలు కట్టుకోలేదు. ఇది నాకు ఈ చీర యాక్చువల్లీ చాలా చాలా ఇష్టం, ఎందుకంటే దీనికి త్రూ అవుట్ ద సారీ కింద ఇట్లా పెద్ద బార్డర్ వచ్చింది. అండ్ ఈ బూటీ నాకు బాగా నచ్చింది అనమాట. అండ్ ఈ జరీ కూడా గోల్డ్ కాదు, సిల్వర్ కాదు, ఇలా ఒక మధ్యలో కాపరిష్ స్టైల్ జరీ ఉంటుంది. సో నాకు అది బాగా నచ్చింది. అండ్ నా దగ్గర ఇట్లా పోల్కా డాట్ స్టైల్లో సారీ లేదు. అండ్ దీనికి కూడా మంచి డ్యూయల్ టోన్ ఉంటుందండి, పర్పుల్ అండ్ టీల్ స్టైల్లో ఉంటుంది అనమాట. సో త్రూ అవుట్ ద సారీ ఇట్లా వచ్చేసి దీని పళ్ళు చాలా సింపుల్గా చిన్న పళ్ళు లాగా వచ్చింది అనమాట. ప్లెయిన్ ఇట్లా జరీ టైప్ వచ్చింది. త్రూ అవుట్ ద సారీ ఇట్లా పెద్ద బార్డరే ఉందన్నమాట, కింద ఇట్లా పెద్ద బార్డర్ ఉంది కింద. సో ఇది నేను శ్రీకృష్ణ సిల్క్స్లో తీసుకున్నానండి. శ్రీకృష్ణ సిల్క్స్లో ప్రైస్ వచ్చేసి సమ్వేర్ బిట్వీన్ 11,000-12,000 మధ్యలో ఉండింది ఇది. సో యా, దీని తర్వాత నేను యాక్చువల్లీ ఈశాన్ 21st డేకి లైక్ మనం తొట్టెలా చేస్తాం కదా, లైక్ క్రెడిల్ సెర్మనీకి ఒక చీర కొని ఉండే. అండ్ అది ఇప్పుడు నా దగ్గర లేదు. బట్ ఐ వాంట్ టు షో యూ ఫేవరెట్ సారీ. లైక్ నా వెడ్డింగ్ సారీ తర్వాత నాకు బాగా నచ్చిన సారీ అంటే ఈ బ్యూటిఫుల్ సిల్వర్ టిష్యూ. ఈశాన్ బర్త్డే టైం వరకు అంటే లైక్ 2 years ago ఎక్కడ చూడు టిష్యూ సారీసే ఉండే. అండ్ ముగ్ధా ఆర్ట్ స్టూడియో తను ఉంటుంది కదా, శశి వంగిపల్లి, తను యాక్చువల్లీ సిల్వర్ లైక్ రిలీజ్ చేసి ఉండే అనమాట. సో ఐ వాజ్ లైక్ రియలీ ఎక్సైటెడ్, నాకు కావాలి అని అనుకుని ఉండే అనమాట. సో అప్పుడు నేను తీసుకున్న ఈ సారీ అండి. ఓ మై గాడ్, లైక్ నాకు ఈ చీర నేను లైక్ ఇట్లా పెట్టుకోగానే ఐ జస్ట్ థాట్ దట్ దిస్ ఈజ్ నా చీర, ఇది దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ మీ అనిపించింది నాకు. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. నేను యాక్చువల్లీ ముగ్ధా వాళ్ళని అడిగిన అనమాట. అండ్ షీ సెడ్ దిస్ వాజ్ అరౌండ్ 80,000 చెప్పింది. సో ఐ వాజ్ లైక్ వెరీ డిసప్పాయింటెడ్. బట్ నేను యాక్చువల్లీ కంచియే తీసుకోవాలి, టిష్యూలోనే తీసుకోవాలి అనుకున్నాను, ఎందుకంటే నా పెళ్ళప్పుడు మిస్ అయిపోయింది కాబట్టి. సో నేను అట్లా తీసుకోవాలి అని అనుకొని వెళ్ళినప్పుడు ఏమంటాము, నాకు ఇది సాయి కంచిలో దొరికింది. 34,000 సమ్ చేంజ్ ఉంటే వాళ్ళు 10% డిస్కౌంట్ ఇచ్చి ఎంతకో ఇచ్చారు. సమ్వేర్ బిట్వీన్ 32-33 ఉండే అనమాట చీర. సో దీ చీరకి బార్డర్లో ఇలా లైక్ బ్లూయిష్ గ్రే, ఎగ్జాక్ట్లీ గ్రే కూడా కాదు, ఇట్లా బ్లూయిష్ గ్రే స్టైల్ బార్డర్ వచ్చింది. 2 sides సేమ్ బార్డర్ వచ్చింది అనమాట.
లైక్ రెండు సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చింది. అండ్ త్రూ అవుట్ ద సారీ ఇట్లా చిన్న చిన్న బూటీస్ వచ్చినాయి. అండ్ నేను లైక్ ఈశాన్ ఫస్ట్ బర్త్డేకి కట్టుకున్నా ఇది. అండ్ ఎవ్రీబడి నాకు ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చినాయి అసలు ఆ రోజు. నా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది అన్నారు. అటాచ్ యాజ్ మెనీ పిక్చర్స్ యాజ్ ఐ క్యాన్, బట్ లైక్ దిస్ ఇస్ మై ఫేవరెట్ సారీ. నేను యాక్చువల్లీ దీనిపైన గోల్డ్ జ్యువెలరీ వేసుకుని ఉండే అనమాట. లైక్ అంటే గోల్డ్ దీనిపైన బాగా రిఫ్లెక్ట్ అయింది గోల్డ్. అండ్ నేను జస్ట్ ఒక్కటే చైన్ అండ్ ఇయర్ రింగ్స్. అండ్ నా లైక్ ఓకే ఈశాన్ బర్త్డేకి థీమ్ వచ్చేసి రాయల్టీ అన్నట్టు అనుకున్నాం అనమాట మేము. సో ఈశాన్ వాళ్ళు ఇట్లా మంచి రాజా మహారాజా స్టైల్లో జోధ్పూర్స్ ఆ స్టైల్ ఉండే వాళ్ళ అవుట్ఫిట్. అండ్ నేను ముందే అనుకున్నా నేను ఐదర్ గోల్డ్ ఆర్ సిల్వర్ తీసుకుంటా అని. ఎందుకంటే వేరే ఏ కలర్ అయినా సరే మనం ఫోర్స్ఫుల్గా వాళ్ళకి మ్యాచ్ చేసినట్టు ఉంటుంది కానీ. సో వాళ్ళిద్దరు మ్యాచింగ్ అవుట్ఫిట్ తీసుకున్నా నేను మరీ లైక్ వేరే కలర్ లాగానో లేకపోతే అందులోనే కలిసిపోయినట్టు కాకుండా వాళ్ళని కాంప్లిమెంట్ చేయాలి అన్న మైండ్ సెట్ ఉండే నాకు. సో నేను ఇది తీసుకున్నాను. అండ్ దీనికి నేను ఇందులోనే వచ్చిన బ్లౌజ్ తీసి వర్క్ చేయించినాను. అంటే లైక్ ఈ బార్డర్ చాలా బ్యూటిఫుల్ ఉండే అనమాట. సో లైక్ ఇప్పుడు కూడా లైక్ దిస్ బార్డర్ చాలా బాగా వచ్చిండే. సో ఈ బార్డర్ని వేస్ట్ చేయకుండా ఇదే బార్డర్ పైన లైట్గా కొంచెం ఎన్హాన్స్ అయ్యేటట్టు వర్క్ చేయించి సిల్వర్లోనే వర్క్ చేయించినాను. అండ్ జస్ట్ లైక్ మెడకి ఒక కంటే వేసుకున్నాను ఇయర్ రింగ్స్. అండ్ నాకు పెద్ద ముక్కు పుల్ల ఒకటి చేయించినుండే అనమాట అప్పుడు. సో యా. అండ్ దీని పళ్ళు చాలా బాగుంటుందండి. లైక్ లెట్ మీ షో యూ. మీకు కనిపిస్తుందో కనిపించదో నాకు తెలియదు కానీ సమ్వేర్ లైక్ దిస్ ఇట్లా సింపుల్. ఓకే ఇది మొత్తం జిగేల్ కనిపిస్తుంది, బట్ ఇక్కడ జస్ట్ సింపుల్ ఇట్లా మామిడి పిందల్లాగా వచ్చేసి చిన్న డైమండ్స్ పళ్ళు వచ్చి మళ్ళీ కింద మామిడి పిందల్లాగా వచ్చేసి ఇట్లా సింపుల్ నాట్స్ వచ్చినాయి. ఐ రియలీ లైక్ దిస్ సారీ అండి. అండ్ నేను హైలీగా రికమెండ్ చేసే షాప్ వచ్చేసి సాయి కంచి. నాకు అందులో నేను వెళ్ళిన ప్రతిసారి నేను చీరతోనే బయటకు వచ్చినని తప్పించి నేను ఎప్పుడు డిసప్పాయింట్ అయ్యి రాలేదు. సో యా. నెక్స్ట్ అప్ కూడా ఐ షో యూ దిస్ వన్. ఇది వచ్చేసి గద్వాల్ పట్టు అండి. లైక్ జస్ట్ గద్వాల్లో యాక్చువల్లీ చెక్స్ చాలా కామన్. అండ్ చాలా మంది దగ్గర ఉంటాయండి ఈ చెక్స్ కాన్సెప్ట్లో గద్వాల్ పట్టు. కొన్నిటికి మాత్రం చెక్స్ వచ్చి కింద కంచి బార్డర్ లాగా వస్తుంది. అవి కొంచెం రేర్గా దొరుకుతాయి. బట్ అదర్ దట్ ఇట్లా సింపుల్ ప్లెయిన్ చెక్స్ అనేవి మనకి ఎక్కడైనా గద్వాల్ అంటేనే ఇది అన్నట్టు దొరుకుతుంది. సో దీనికి నాకు యాక్చువల్గా let me show you. సో దీనికి కూడా యాక్చువల్లీ బార్డర్ ఇట్లనే వచ్చింది. కాకపోతే దీనికి లైక్ గోల్డ్లోనే లైక్ డిఫరెంట్ వైట్ బేజ్ కలర్ బార్డర్ వచ్చింది. యూజువల్గా మనము డార్క్ కలర్స్ చూస్తాం కదా, లైక్ ఇక్కడ లోపల లైక్ మేబీ ఎల్లో వచ్చి గ్రీన్ బార్డర్, లైక్ పింక్ వచ్చి గ్రీన్ బార్డర్ అలా చూస్తాం కదా. నాకు ఈ కాంబినేషన్ చాలా యూనిక్ అనిపించింది. ఇది నేను ఒక వీవర్ దగ్గర తీసుకున్నానండి. అతను గద్వాల్ అతను. సో అతని కాంటాక్ట్ కూడా నాకు దగ్గర పోయింది. బట్ ఐ ట్రై, ఒకవేళ నాకు దొరికితే మీకు చెప్తాను. ఇది 5000 రూపీస్కి తీసుకున్నాను ఇది. అండ్ ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది నేను ముందే అనుకున్నాను లైక్ బ్లౌజ్ కొంచెం హెవీగా చేయించాలి అన్నట్టు. సో నేను ఒక పర్ల్ వర్క్తో బ్లౌజ్ చేయించినాను. అండ్ దీని బార్డర్ ఇలా వస్తుంది అనమాట. లైక్ సింపుల్ ప్లెయిన్ లైక్ ఏమంటాము ఇట్లా గీతలుగా గోల్డ్ బార్డర్ లాగా, అంతకు మించి ఏం లేదు. కానీ నాకు ఈ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి. మనకి యూజువల్గా పట్టులో ఈ కలర్ ఇంత రిచ్లా దొరుకుతుంది, బట్ ఇంత రిచ్లో దొరకదు. మనకి ఇంత బ్రైట్ కలర్ ఒకవేళ వస్తుంది అంటే అయితే కంచిలో వస్తుంది, లేకపోతే పర్పుల్ స్పెషల్స్లీ అయితే కంచిలో వస్తుంది, లేకపోతే కుప్పడంలో వస్తుంది. బట్ కుప్పడం చాలా స్టిఫ్ ఉంటుంది అనిపిస్తుంది నాకు చీర. అండ్ నాకు ఎందుకో నచ్చదు. బట్ ఈ గద్వాల్ నాకు చాలా నచ్చుతుంది. చాలా లైట్ వెయిట్, చాలా బ్యూటిఫుల్ చీర. లైక్ సిస్టర్ ఆఫ్ ద బ్రైడ్ కానీ లేకపోతే మన రిలేటివ్స్ వెడ్డింగ్స్కి కానీ దేనికైనా సరే ఇట్ లుక్ మంచి లైక్ గెస్ట్ దానిలాగా ఉంటుంది అనమాట. సో యా. నెక్స్ట్ వచ్చేసి ఈ చీర.
సో ఇది వచ్చేసి ఒక గోల్డ్ సారీ, దీనిపైన యాక్చువల్లీ సిల్వర్ బూటీస్ లాగా వచ్చినాయి అనమాట. సో ఈ చీర వాజ్ సో 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 గుడ్ అండి. ఇది దీనికి ఇట్లా పింక్ కలర్ బార్డర్ వచ్చింది. ఇది మనము ఏమంటాం గులాల్ పింక్ అంటాం కదా, ఆ కైండ్ ఆఫ్ పింక్ అనమాట. సో నాకు ఇది చాలా 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 నచ్చింది చూడగానే. నేను ఇది వరమహాలక్ష్మిలో తీసుకున్నాను. సమ్వేర్ 60 పడింది అనుకుంటా, 60,000 పడింది అనుకుంటా. సో చక్రీ సైడ్ చక్రీ వాళ్ళ కజిన్ది ఫస్ట్ వెడ్డింగ్ వచ్చిందనమాట. లైక్ నాకు కజిన్ ఆడపడుచు స్టైల్లో. సో లైక్ నాకు కావాలి గోల్డ్ చీర కావాలి అని. అండ్ ఈశాన్ బర్త్డే అండ్ ఈ వెడ్డింగ్ ఒక 1 month గ్యాప్లో అయింది. 1 month కూడా కాదు, లైక్ మేబీ ఫ్యూ వీక్స్ గ్యాప్లో అయింది. సో నేను ఈ చీర ఆ చీర ఒకటేసారి తీసుకున్నాను అనమాట. లైక్ గోల్డ్ అండ్ సిల్వర్ ఒకేసారి తీసుకున్నాను. నేను ఏది ఎప్పుడు వేసుకోవాలి అన్నది డిసైడ్ అవ్వలేదు. నేను యాక్చువల్లీ అదే వెడ్డింగ్కి వేసుకొని ఇది ఈశాన్ బర్త్డేకి వేసుకుందాం అనుకున్నాను, ఎందుకంటే మేము థీమ్ రాయల్టీ అనుకున్నాం కాబట్టి. బట్ దెన్ ఈశాన్కి చక్రీకి నేను మెడలో వాట్ డు వి సే అండి, అది పులిగోర్లు చేయించుండే అనమాట. సో నాకు దీనికన్నా అండ్ ఇక్కడ దీంట్లో పింక్ కొంచెం డామినేట్ చేసినట్టు అయింది అనిపించి నేను అది అప్పుడు కట్టుకొని ఇది మాత్రం లైక్ వెడ్డింగ్కి కట్టుకున్నాను. అండ్ చాలా 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 నచ్చింది నాకు ఇది. దీని పళ్ళు కూడా చాలా బాగుంటుందండి. లైక్ ఇట్లా పీచ్ గోల్డెన్ స్టైల్ పళ్ళు లాగా ఉంటుంది అనమాట. గోల్డ్ అండ్ పింక్ మిక్స్లో కొంచెం పీచీగా. అండ్ దీనికి ఇట్లా క్యూట్గా ఏమంటాం దీన్ని మనము, లైక్ కొంగు కింద వర్క్ లాగా చేయించుండే. అండ్ అది వచ్చేసి నా గోల్డ్ సారీ. నెక్స్ట్ వచ్చేసి ఈ చీర అండి. ఇది యాక్చువల్లీ నేను మా సిస్టర్లో వెడ్డింగ్ మా సిస్టర్లో చీర కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు తను బనారస్ పట్టు కన్సిడర్ చేస్తుండే. అండ్ చాలా సారీస్ చూస్తున్నప్పుడు ఇది రాధాకృష్ణాలు నాకు చాలా అంటే చాలా నచ్చినుండే అండి. ఎస్పెషలీ నాకు ఈ బార్డర్ బాగా నచ్చినుండే. అండ్ లైక్ 3 different కలర్స్ లాగా వచ్చి చాలా మంచి అనిపించింది బార్డర్. త్రూ అవుట్ ఇట్లా చిన్న చిన్న బూటీస్ లాగా వచ్చి నా దగ్గర అసలు గ్రీన్లో పట్టు చీర ఏది లేదు. అండ్ నేను తనకు చెప్పా తీసుకో అని. షీ వాజ్ లైక్ వద్దు లైక్ షీ వాజ్ నాట్ ప్రిటీ కన్విన్స్డ్ విత్ ద సారీ. సో నేనేం చేసినాను, నేను తీసేసుకున్నా ఈ చీర. ఆ తర్వాత షీ రియలీ లైక్డ్ ద సారీ, సో షీ గాట్ ద సేమ్ వన్ అగైన్. బట్ ఇది యాక్చువల్లీ బనారస్ పట్టు 8,900 సంథింగ్ పడిందండి రాధాకృష్ణలో. అండ్ పళ్ళు ఇలా ఉంటుంది అనమాట. సో త్రూ అవుట్ ద చీర ఇలా ఉంటుంది. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ సారీ అండి. నాకు బాగా నచ్చిన చీర ఇది. అండ్ ఇది యాక్చువల్లీ నేను ఇంతవరకు కట్టుకోలేదు, బట్ ఐ పోస్ట్ పిక్చర్ సమ్వేర్. మా అత్తయ్య కట్టుకున్నారు ఇది బర్త్డేకి. మా అత్తయ్య ఈశాన్ బర్త్డేకి కొత్త చీర కొనుక్కోమంటే నాకు వద్దు అని కొనుక్కోలేదు. లైక్ అంటే నా దగ్గర ఆల్రెడీ చాలా చీరలు ఉన్నాయి, బీరువా మొత్తం చీరలు అయితే ఇంకా నాకు చాలు, నేను ఇంకా చీరలు కొనరు అది ఇది అని అంటే లైక్ లేదు కట్టుకోవాల్సిందే అని చాలా ఫోర్స్ చేసి ఈ చీర కట్టించినాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ సారీ అండి. ఇది వచ్చేసి ఒక బ్లాక్ లైక్ లెనిన్ పట్టు సారీ. నేను ఇది ఆన్లైన్లో తీసుకున్నాను. నేనే ఏ వెబ్సైట్లో తీసుకున్నానో నాకు గుర్తులేదు, ఎందుకంటే నేను చూసినప్పుడు ఇందులో వేరే కలర్స్ కూడా ఉండే. అండ్ ఐ వాజ్ లైక్ నాకు ముందే కలర్స్లో ట్రై చేయాలని లేకుండే, నాకు బ్లాక్లోనే కావాలి ఒక పట్టు అనుకున్నా. నేను వేరే ఎందులోనూ ఇన్వెస్ట్ చేయాలనిపించలేదు నాకు బ్లాక్లో, ఐదర్ పోచంపల్లి లేకపోతే లెనిన్ పట్టు అనుకున్నా. అండ్ ఇది నాకు ఈ చీర చూడగానే చాలా నచ్చింది. నాకు స్టిల్ రిమెంబర్ ఇది 7,500 నేను ఆన్లైన్లో సమ్ వెబ్సైట్లో తీసుకున్నాను, బట్ నాకు గుర్తులేదు యాక్చువల్గా ఇప్పుడు ఏ వెబ్సైటో. అండ్ ఇది మొత్తం చీర అంతా ఇట్లా బ్యూటిఫుల్ సిల్వరిష్ బ్లాక్ లాగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. బార్డర్ ఏముండదు, జస్ట్ ఇట్లా కార్నర్స్కి ఇక్కడ ఒక చిన్న బార్డర్ ఉంటుంది అండ్ ఇక్కడ ఒక చిన్న బార్డర్ లాగా ఉంటుంది అంతే, అంతకు మించి ఏముండదు. త్రూ అవుట్ ద సారీ ఇట్లానే ఉంటుందండి. అండ్ పళ్ళు దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఇలా ఉంటుంది అనమాట, లైక్ ఇలా ఉంటుంది, సంథింగ్ లైక్ దిస్. సో నేను ఒక బ్లాక్ రాసెలే ముందే అనుకున్నాను, లైక్ నాకు ఇక్కడ బెల్ట్ పెట్టుకునే స్టైల్ వస్తుంది కదా, ఆ స్టైల్లో చేయించాలి సారీని అని లైక్ కొనేటప్పుడే అనుకున్నాను. సో బెల్ట్ చేయించి లైక్ బ్లాక్ కలర్ బ్లౌజ్ చేయించినుండే అనమాట దీనికి.
సో యా, ఇది 7,500 లెంత్ పట్టు. ఐ సీరియస్లీ నాకు నేను ఈ చీర కట్టుకున్నప్పుడు కూడా లైక్ ఈవెన్ మా మదర్ ఇన్ లా, మా ఫాదర్ ఇన్ లా, మా మమ్మీ, మా డాడీ, చక్రి అందరూ చాలా బాగుంది, చాలా బాగుంది, యూ హ్యావ్ డిజైన్డ్ ఇట్ వెరీ వెల్ అన్న కాంప్లిమెంట్ వచ్చింది నాకు ఈ చీరని. బట్ నాకు ఈ చీర అసలు పోనీ వేరే స్టైల్స్ అన్న ట్రై చేద్దామంటే నేను ఎక్కడ కొన్నానో మర్చిపోయినాను, సో లేదు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇది అండి. ఇది యాక్చువల్లీ లెహంగా. అంటే ఇది చీరనే నేను లెహంగా చేయించినాను. ఇది నేను ఆన్లైన్లో MVR మైరా కాట్వార్ అని ఏమంటాము నా ఫ్రెండ్దే ఉందనమాట ఆన్లైన్ పేజ్. నేను ఆ పేజ్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఇది పెద్ద కంచి బార్డర్ వచ్చేసి త్రూ అవుట్ ఇట్లా ఏమంటాం అనియన్ పింక్ లో ఇట్లా ఈ బూటీస్ వచ్చినాయి అనమాట. సో ఇది నా వెడ్డింగ్ సారీ సేమ్ బూటీస్ అని నేను చాలా ఆలోచించాను, కానీ ఇవి చాలా దూరం దూరం ఉన్నాయి. అండ్ దీని బ్లౌజ్కి ఇలా ప్లెయిన్ వేరే కలర్ బ్లౌజ్ వచ్చి ఈ బార్డర్ ఏదైతే ఉందో అది బ్లౌజ్లో వచ్చింది. సో నేను దానికి ప్యూర్ షిఫాన్ తీసుకొని దానిపైన లైక్ చిన్న కట్ వర్క్ చేయించినాను. అండ్ ఇట్లా చిన్న కట్ వర్క్ లాగా వచ్చింది అనమాట. సో ఈ లెహంగా అండ్ బ్లౌజ్ ఇవి రెండు నాకు 8,000 పడింది, 8,000 పడింది. అండ్ యా, నేను అందులోనే ఒక చీర కూడా కొన్నానండి, బ్లూ కలర్ పట్టు చీర. చాలా 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 బాగుంది. ఎంత బాగుండింది అంటే ఎవరైతే చట్టి వాళ్ళ కజిన్ ఉండనో తనకు అది చూసినప్పుడు తనకు అది చాలా నచ్చి నా దగ్గర నుంచి సారీ తీసుకొని నాకు అంటే లైక్ షీ బాట్ ఇట్ ఫ్రమ్ మీ. సో యా. అండ్ నెక్స్ట్ 2 sarees ఆర్ యాక్చువల్లీ హ్యాండ్ మీ డౌన్స్. అంటే లైక్ మా అమ్మమ్మ చీరలు అనమాట ఇవి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి ఐ షో యూ దిస్ వన్. ఇది వచ్చేసి పింక్ బనారస్ సారీ అండి. ఇక్కడ దీనికి ఇలా డిఫరెంట్ జరీ లాగా వచ్చింది. అంటే ఈ జరీ చాలా ఓల్డ్ కాబట్టి లైక్ దారం లాగా అయిపోయింది, లైక్ దర్ ఇస్ నో ప్రాపర్ షైన్. బట్ త్రూ అవుట్ ద సారీ ఇట్లా చిన్న చిన్న బూటీస్ లాగా, ఇట్లా చిన్న చిన్న బూటీస్ లాగా వచ్చి ఇట్లా వచ్చిందనమాట. అండ్ దిస్ ఇస్ ద పల్లు, అట్లనే కొంచెం దగ్గరికి. అండ్ ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళ మమ్మీ, సారీ అది ఇక్కడ కొంగు. అండ్ యా, సారీ దిస్ ఇస్ ద పల్లు. ఓకే, సో ద సారీ ఈజ్ వెరీ ఫ్రెజైల్, ఎందుకంటే ఇది మా మమ్మీ వాళ్ళ మమ్మీ పెళ్లి చీర. సో మా మమ్మీ వెడ్డింగ్ చీర. మాకు అప్పుడు అంతా చీరల పైన నాలెడ్జ్ లేక, ప్రిజర్వ్ చేసుకోవాలి అన్న తెలివి లేక మేము అది లెహంగా లాగా కుట్టించి వాడేసి దాన్ని పాడు చేసేసాము. బట్ లక్కీలీ మా మమ్మీ వాళ్ళ మమ్మీది పెళ్లి చీర అనమాట ఇది. అండ్ ఇది అరౌండ్ లైక్ 50 years ఓల్డ్ అనుకుంటా, 50 years ఓల్డ్ సారీ. అండ్ దీనిపైన మరకలు అవి ఇవి అన్నీ ఉన్నాయి, బట్ ఐ డోంట్ మైండ్. ఐ రియలీ లైక్ ఇట్. అండ్ ఇది నేను రీసెంట్గా తీసుకున్నాను. ఇది లైక్ మా అమ్మమ్మ వాళ్ళ సిస్టర్ ఉంటుందన్నమాట. లైక్ నాకైతే తనే అమ్మమ్మ, ఎందుకంటే మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే పెరిగింది అని నాకు తనే తెలుసు. సో తన దగ్గర ఒకసారి ఇలా సారీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు షీ గేవ్ మీ దిస్ సారీ. ఇది మీ అమ్మమ్మదే తీసుకో టైప్లో. సో యా, దిస్ ఇస్ ద సారీ. ఐ రియలీ లైక్ ఇట్. నేను ఎప్పుడు కట్టుకుంటానో నాకు తెలియదు ఇది, బట్ ఐ వాజ్ లైక్ మేబీ ఒక 2 times కట్టుకొని ఇంకా దీన్ని లోపల పెట్టేసి మేబీ యూనో ఐ గివ్ ఇట్ టు ఇషాన్స్ వైఫ్. సో యా, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సారీ. అండ్ నెక్స్ట్ నేను చెప్పా కదా మా మమ్మీ వాళ్ళ పిన్ని ఇంట్లోనే పెరిగింది అని. అండ్ ఇది తన చీర. ఇది తను లైక్ మేబీ ఒక 30 years బ్యాక్ పోచంపల్లి వెళ్ళినప్పుడు తీసుకున్నారు. సో యా, ఇది ఇలా ప్లెయిన్ సారీ, సో లైట్ వెయిట్, సో బ్యూటిఫుల్. అండ్ నాకు యాక్చువల్లీ పోచంపల్లిలో మధ్యలో పెద్దగా వస్తాయి కదా బూటీస్, నాకు ఆ స్టైల్ ఎందుకో నేను కన్విన్స్ అవ్వలేదు నాకు తీసుకోవడానికి. సో ఐ వాంటెడ్ సంథింగ్ వెరీ, అంటే నాకు ఈశాన్ 21st Dayకి తీసుకుంది పోచంపల్లి అనమాట. అది లైక్ చెక్స్ లాగా వచ్చి కింద బార్డర్ ఒక్కటే పోచంపల్లి స్టైల్ బార్డర్ వస్తుంది. అండ్ దీనికి మాత్రం ఇట్లా చిన్న సింపుల్ బార్డర్ వచ్చి. జస్ట్ లుక్ ఎట్ ద క్వాలిటీ ఆఫ్ ద సారీ, ఎంత బాగుంటుందో. త్రూ అవుట్ ద సారీ ఇట్లనే ప్లెయిన్ సారీ వచ్చి జస్ట్ బార్డర్ వస్తుంది. అండ్ ఇది మా అమ్మమ్మ పోచంపల్లి వెళ్ళినప్పుడు తీసుకున్నారు. అండ్ జస్ట్ లుక్ ఎట్ ద పల్లు, వెరీ సింపుల్ పల్లు.
పోచంపల్లి డిజైన్లో చాలా అంటే చాలా బాగుంటుందండి ఆ కాంబినేషన్ కానీ ఇది కానీ. సో అమ్మమ్మ ఒకవేళ నువ్వు వీడియో చూస్తుంటే ప్లీజ్ ఈ చీర గురించి మర్చిపో, నేను ఇది వాపస్ ఇచ్చే ప్రసక్తే లేదు. సో ఇది నాకు బాగా 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 నచ్చిన చీర అనమాట. అండ్ నేను ఇది చక్రి వాళ్ళ కజిన్ వెడ్డింగ్ అయినప్పుడు వాళ్ళ పెళ్ళి కూతురు ఫంక్షన్కి తీసుకున్నాను. అండ్ ఐ రియలీ 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 లైక్డ్ ఇట్, వెరీ 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 బ్యూటిఫుల్. లైక్ చీర మొత్తం ఇట్లా చిన్నగా అయిపోతుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. సో యా, అదండి నా పట్టు సారీ కలెక్షన్. 1-2 చీరలు మిస్ అయినాయి ఆబ్వియస్లీ, అవి మమ్మీ దగ్గర ఉన్నాయి కాబట్టి. బట్ అదర్ దాన్ దాట్ ఇదే నా పట్టు కలెక్షన్. నేను ఇంకా లైక్ ఫ్యూచర్లో పట్టు చీరలు కొనాలి అని అనుకోవట్లేదండి. మేబీ అన్లెస్ అండ్ అంటిల్ ఇట్స్ వెరీ క్లోజ్ పీపుల్స్ వెడ్డింగ్ అన్నప్పుడు తప్పిస్తే ఐ వాంట్ టు యూజ్ దెమ్ అప్ ఇంకా చాలాసార్లు. ఎందుకంటే చాలా వరకు చీరలు 1-2 సార్లు కట్టినాను అంతే. అండ్ నా దగ్గర ఎక్కువ చీరలు కూడా లేవు, చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ అనమాట. నేను ప్రతిసారి హెవీ పట్టు చీరలు కట్టలేను. నేను లైక్ ఐ నీడ్ ఈవెంట్ అలా ఉండాలి, క్లోజ్ పర్సనాలిటీస్ అంటే మనకు చాలా క్లోజ్ రిలేటివ్స్ అని ఉండాలి, లేకపోతే మన క్లోజ్ ఫ్రెండ్స్ అని ఉండాలి, లేకపోతే యూనో బ్రైడ్కి మనకి ఒక కనెక్ట్ ఉండి వాళ్ళు ప్లీజ్ నాతోనే ఉండు త్రూ అవుట్ ద వెడ్డింగ్ అని అన్నప్పుడు, అలాంటప్పుడు మాత్రమే హెవీ చీరలు కట్టి. లైక్ లేనప్పుడు ఐ ప్రిఫర్ వేరింగ్ సంథింగ్ వెరీ సింపుల్ అండి. సంథింగ్ మేబీ సంథింగ్ లైక్ దిస్ ఆర్ మేబీ సింపుల్ ఉప్పాడ అయితే సరిపోతుంది అన్న ఫీలింగ్లో ఉంటాను. సో ఎస్, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే నా మగ వర్క్ బ్లౌజెస్ మీరు చూడాలి అని అనుకుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి లైక్ హౌ డు యూ థింక్ ఆఫ్ మై సారీస్, హౌ డు యూ థింక్ ఆఫ్ మై పిక్చర్స్ అని. Also if you like my video, don't forget to subscribe to my channel and please help me out, please do subscribe and like, share and comment below. ఈ వీడియోకి ఇంతే, ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.